ఈరోజు మనం ఓనం స్పెషల్ చేసుకుందాం. అందరికీ శుభాకాంక్షలు అండి. ఓనం శుభాకాంక్షలు. మనం ఓనం స్పెషల్ చేసుకుందామండి. కేరళలో ఇది పుట్టు గొట్టమని దొరుకుద్దండి. ఇది ఇలా పెట్టుకుంటాం మనం ఇడ్లీ పాత్రలాగే, కాకపోతే ఇది పుట్టుది ఇలా ఉంటుంది. ఇందులో కొద్దిగా ఇదిగో నీళ్ళండి, కొద్దిగా నీళ్ళు వేసి ఇది పొయ్యి మీద పెట్టాలండి. ఇది పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇది వేడి అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఈ గొట్టంలో మనం ఇది బియ్యం పిండి ఏం చేయాలంటే అండి, ఇదిగోండి ఇక్కడ బియ్యం పిండి మీకు చూపిస్తాను. పుట్టి ఇలా దొరుకుద్దండి. అది పుట్టు పిండి ఇలా దొరుకుద్దండి. ఇది తెచ్చుకొని మనం ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు నీళ్ళు వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేయాలండి. అప్పుడు నాకు టైం పడుతుంది కానీ నేను నానబెట్టి పెట్టేశాను. కంపల్సరీ ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు నీళ్ళు వేసి నానబెట్టేయాలండి. అది కంపల్సరీ. హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీ పని అంతా అయిన తర్వాతనే చేసుకోవచ్చు. మీరు పొద్దున్న లెగ్గానే నానబెట్టేసుకొని గ్లాస్ పిండి గ్లాస్ నీళ్ళు వేసి కొద్దిగా సాల్ట్ మీరు తిన్న ప్రకారంగా వేసుకొని పిండి నానబెట్టేయాలండి. నానిన తర్వాత ఇలా పొడిగా మనం చేసేసుకోవాలి. పిండిని విడిపోద్ది. నీళ్ళు ఎక్కువ అయిపోతాయి అనుకోండి, సరిగ్గా సరిపోద్ది. మీకు గ్లాస్ పిండికి గ్లాస్ నీళ్ళు కరెక్ట్గా సరిపోద్ది. కలిపేసి పెట్టేసుకొని మూత పెట్టుకొని మీ పని అంతా అయిన తర్వాత ఈ పిండిని ఇలా విడదీసుకొని ఇందులో కోకోనట్ పౌడర్ కొద్దిగా కలుపుకోవాలండి. పిండిలో కోకోనట్ పౌడర్ కలుపుకోవాలి. పిండిలో కలుపుకున్న తర్వాత అండి ఇదిగోండి ఈ గొట్టంలో ముందు కొద్ది కోకోనట్ వేయాలి. వేయాలండి. కొద్దిగా ఈ కలుపుకున్న బియ్యం పిండి వేయాలి. మనం ఏం చేస్తాం, 1 కప్పు నీళ్ళు 1 కప్పు బియ్యం పిండి కొద్దిగా ఉప్పేసి కలిపి 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత ఇలా పొడిగా చేసుకొని అందులో కొబ్బరి కూర కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి కూర, కొద్దిగా బియ్యం పిండి, మళ్ళీ మధ్యలో మళ్ళీ కొబ్బరి కూర, మళ్ళీ బియ్యం పిండి, మళ్ళీ కొబ్బరి కూర అండి. ఇలా వేసేసి నిండా వేసేసి ఇలా మనం పొయ్యి మీద పెట్టేసేయాలి. దీని మీద పొయ్యి మీద పెట్టేయాలండి. చేస్తే ఇది ఒక 15 మినిట్స్లో ఇది అయిపోద్దండి. ఈలోగా ఇంకో ఐటెం ఏం చేద్దామంటే మనం బీట్రూట్ బోండా వేస్తానండి. బీట్రూట్ కూర వేసుకొని ఈ ముక్కలు కూడా ఇలా వచ్చినాయి కూడా వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్ది కారం, కొద్దిగా శనగపిండి. మనం బీట్రూట్ని బట్టి శనగపిండి వేసుకోవాలండి. మనం బీట్రూట్ ఎక్కువ ఉంటే కొద్దిగా 2 స్పూన్లు, లేకపోతే 1 స్పూన్ సరిపోద్ది. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొద్దిగా బియ్యం పిండి అండి. కొద్దిగా బియ్యం పిండి అంటే మీరు చేసే బీట్రూట్ని బట్టి అండి. నేను 1 కాయ వేసుకున్నాను అనుకోండి, కొద్దిగా 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లు. మీరు 2 కాయలు వేసుకున్నారనుకోండి 2 టీ స్పూన్లు అట్లా వేసుకొని ఇలాగా మీరు చేస్తే పలచగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదండి. ఇలాగా ఇందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపాను. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం పేస్టు, తర్వాత కొద్దిగా 2 టీ స్పూన్లు శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి అండి. అంతా కలుపుకొని మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. నూనె లాగేస్తుందండి. దీనికి అస్సలు నూనె లాగ చూడండి, నేను వేస్తాను, అస్సలు నూనె లాగదండి. ఇది ఒక ఐటమ్. బీట్రూట్ పిల్లలు మామూలుగా ఇస్తే తింటారండి, తినరు. మనకు పిల్లలకి హెల్తీగా మంచిగా ఉండాలంటే ఇట్లా చూడండి. అందులో కొత్తిమీర మీరు ఎంత వేసుకోండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులో కలిపేసుకోండి. ఇదిగోండి నేను కలిపాను చూడండి. ఇందులో బీట్రూట్ ఏమో దాంతో కోరుకోవాలి. మీరు కోరుకోవడం చూసారు కదా. ఇదిగోండి ఇప్పుడు ఇలా చేసి నేను ఒకటి బీట్రూట్ వేస్తాను. ఇదిగో చూడండి, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇదిగోండి నూనె పొయ్యి మీద పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి. నూనె హైలో పెట్టుకోకూడదు, లేకపోతే లోపల ఉడకదు కదా, అందుకని. కొత్తిమీర, పుదీనా కూడా మనం పిల్లలు ఏం చేస్తారు, ఏర్పడేస్తారు. ఇందులో అయితే తినేస్తారండి బోండాలకి. ముందు మెయిన్ ఏంటంటే మనకి బీట్రూట్ పిల్లలకి తినిపించాలి. వాళ్ళ హెల్త్కి మంచిది, మనకు కూడా మంచిదే, పిల్లలకు కూడా మంచిదే బీట్రూట్. నేను ఇవాళ ఓనం స్పెషల్గా ఇది చేసుకుంటున్నానండి, పుట్టు అండ్ ఇది. మనం అది ఎవరైతే అండి అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం, హాయిగా ఎంజాయ్ చేసి వండుకొని తింటమే మన పని. అంతండి. నా వీడియో మీరు చూడండి,
నచ్చి ఆంటీ మీరు బాగా చేస్తున్నారు, బాగా చేయట్లేదు ఏమన్నా కమెంట్స్ ఉంటే మీరు పెట్టండి. కమెంట్స్ నాకు కావాలి. ఆంటీ బాగా చేస్తున్నారు, బాగా చేయట్లేదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఏదైనా సరే మీరు మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి. ఓకేనండి. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా నేను ముక్కలు తీసి పెట్టాను కదా, అదేం చేస్తాను మీకు చూపిస్తాను. బీట్రూట్ ముక్కలు మిగిలిపోయి తీసి పెట్టాను కదా, అది చూపిస్తానండి. అక్కడ పెట్టేయండి. అక్కడ ఇందాక ముక్కలు తీసిన ముక్కలు మిగిలిపోయినవి తిప్పుతానండి. అసలు బీట్రూట్ ఎంత మంచిదండి, హెల్త్ తెలుసు కదండి. తినరండి బీట్రూట్ తింటే ఎంత మంచిది, అసలు మనకి కూడా మంచిది, పెద్దవాళ్ళకి పిల్లలకి. చూడండి ఇది కలర్ చూసారా, బీట్రూట్ కలర్ ఎలా ఉందో. దీనిదంతా డామినేట్ బీట్రూట్ అండి. కొద్దిగా ఒక్క పెద్ద బీట్రూట్ ఉందనుకోండి, 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి, ఆ తర్వాత పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు మీరు తగినంత. మీకు కొద్దిగా ఎక్కువ ఇష్టం అనుకోండి వేసుకోవచ్చు, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా అన్నీ మన ఇష్టం. కొద్దిగా ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఈ కలర్ చూసారండి ఎలా ఉందో, కలర్ చూడండి ఎలా ఉందో కలర్. ఇది సిమ్లో కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత తీస్తాను నేను. ఇలాగా మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, నిమ్మకాయ పిండుకుందామండి. ఇందులో నిమ్మకాయ పిండుకుందాం. కావాలంటే హనీ వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. నేను వేయను, ఎందుకులే, ఇంకా ఏదో ఒకటి తింటూ ఉంటాను కదా స్వీట్, అందుకని హనీ కూడా వేయను నేను. హనీ లెమన్ వేసుకోవచ్చండి. ఇదిగోండి బీట్రూట్, ఆ మిగిలిపోయిన ముక్కలు వేస్ట్ చేయడం ఎందుకని జ్యూస్ చేశానండి. ఉందండి. ఈలోగా మనం ఇది చూద్దామండి. ఈలోగా పుట్టు కూడా అవుతూ ఉంటుంది. ఇదేంటంటే కొద్దిగా సిమ్లో, లోపల బోండా కదండి, లోపల వేగాలి, అందుకని సిమ్లో పెట్టి చెయ్యాలి. చూడండి కొద్దిగా వేగాలండి. ఇదేమో అవుతుందండి. ఇది ఇలా పొగలు వస్తూ ఉంటాయి. పొగలు వస్తుంటే మనకు ఇడ్లీకి తెలుసు కదండి, ఇడ్లీ ఆవిరి ఎలా వస్తుంటుందో అలా వస్తూ ఉంటుంది. ఇది అయిన తర్వాత తీసి ప్లేట్లు వేసుకుందాం అండి. 2 ఒకసారి అయిపోతాయి, 2 ఒకసారి వేసుకుందాం. కొద్దిగా సిమ్లో, మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి. ఎందుకండి చూసారండి కలర్ ఎలా ఉందో చూడండి, అసలు బీట్రూట్ కలర్ ఎలా ఉందో. ఆ కలరే ఎమ్మీగా ఉంటుందండి. ఆపేస్తానండి, తీసేస్తాను. అసలు నూనె చూడండి, నూనె లాగనే లాగదండి. నేను ఎలా వేసానో ముక్కులో నూనె అలాగే ఉంది చూడండి. పిల్లలకి ఎంత మంచిదండి నూనె ఫ్రై, కానీ నూనె లాగదండి ఇది ఎక్కువ.
ఎందుకంటే ఎక్కువ వాటర్ వేయట్లేదు మనం. ఆ బీట్రూట్లో చెమ్మ ఉంటుంది కాబట్టి దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని కొద్దిగా 2 టీ స్పూన్లు శనగపిండి 1 టీ స్పూన్ వేస్తామండి. వాటర్ వేయట్లేదు కాబట్టి మీకు నూనె ఎక్కువ లాగదనమాట. నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది అట్లా. ఇదిగోండి ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. నేను మీకు ఒకటి చూపిస్తానండి. ఇదిగోండి చూడండి కలర్, బీట్రూట్ కలర్ అలా కనబడుతుంది. పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, మీకు మీ ఇష్టం అండి. మీరు కావాలంటే కొద్దిగా మెంతి కూర కట్ చేసుకొని, పిల్లలు ఇష్టంగా మెంతి కూర లేత మెంతి కూర కట్ చేసి వేసుకోవచ్చండి. మన ఇష్టం మనం ఎలా అయినా చేసుకోవచ్చండి. నేను మాత్రం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసానండి అంతే. బీట్రూట్ తురిమేసుకోవాలండి. మీకు చూపించాను కదా నేను, అంతే అండి. ఇదండి బీట్రూట్ జ్యూసు, బీట్రూట్ బోండా. పుట్టు చెక్ చేయాలంటే అండి అయిందో లేదో ఒకసారి మనం ఇడ్లీ చేసుకున్నట్టే అండి. ఇడ్లీ చేసుకుంటాం కదా, ఇలా తగలకుండా ఉంది పిండి అంటే అయిపోయినట్టే. ఇది కూడా ప్లేట్లో తీసేసుకుందాం అండి. తీసేస్తున్నాను. నేను ముందు ఒక వాయి తీసానండి, మీకు చూపించడానికి మళ్ళీ చేస్తున్నాను. ఇదిగో ఇట్లా అంతే అండి. ఇదిగో మనం పైన కొద్దిగా కొబ్బరి పొట్టు వేసామండి, కింద కొబ్బరి వేసాం, మధ్యలో కూడా కొద్దిగా కొబ్బరి వేసామండి మనం. ఇదిగోండి అందుకని ఇట్లా ఉంటుంది. ఇది పుట్టు, బనానా అంటే జాంగిరి వేసుకుంటారండి. జాంగిరి వేసుకొని పుట్టు, బనానా, జాంగిరి ఇలా మిక్స్ చేసుకొని తింటారండి కేరళలో. జాంగిరి పౌడర్ అండి. ఇది ఏమంటారంటే ఇది ఓనం స్పెషల్. ఈరోజు ఓనం స్పెషల్ అండి. ఇది చూడండి బీట్రూట్ బోండా, బీట్రూట్ జ్యూస్ అండి. హెల్త్కి చాలా మంచిదండి. ఇవి రెండు కూడా మంచివే. ఇది వెరీ వెరీ మంచిది, అంటే చాలా మంచిది. ఇది కూడా మంచిదే, కోకోనట్ మంచిది, రైస్ పౌడర్ అండ్ బనానా, జాంగిరి అన్నీ కూడా హెల్త్కి మంచివండి. మీరు నాకు కావాలండి ఎలా చేశాను అంటే, బాగా చేశారు, బాగా చేయలేదు, ఏదైనా మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.